ఆత్మీయ పుత్రులు రామకృష్ణ గారికి తదితరులకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయందేమనగా, మీ ఇంట్లో ఒక పేయింగ్ గెస్ట్ రూమ్ అడిషనల్గా ఉంటే అక్కడికి వచ్చి అడ్రస్ ఇక్కడ మార్చుకున్నా మీరు ఆ శాటిలైట్ నిఘాలో ఉన్నారు. రాష్ట్రపతి భవన్ మిమ్మల్ని మీ అందరూ ఒకటైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వస్తాను, లేదా దానికి బదులు రాష్ట్రపతి భవనే తీసుకుపోండి. ఇంకా మనుషులు కొద్దీ వ్యవహారం చేయొద్దు. ఇది మైండ్ల వ్యవహారం అయిపోయి ఉందన్నమాట. ఎప్పటి నుంచో మైండ్ల వ్యవహారమే అది. ఇంకా మీరు మనుషులుగా టైం వేస్ట్ చేసుకున్నారంటే మహాయజ్ఞం, జ్ఞాన యజ్ఞం. ప్రపంచాన్నే మీరు ప్రతి మైండ్ని కాపాడుకుంటూ విశ్వమైండ్, ప్రపంచమే విశ్వమైండ్ అయిపోయి మాస్టర్ మైండ్ అంటే ఏంటి? మీ మొత్తం ఇదంతా పట్టినా ఇంకా అందులో సమృద్ధి పడవలసిన ఏదో ఒక ఇంట్రడక్షనే మీరు విన్నారు. అది కూడా ఇంట్రడక్షన్ కూడా కన్క్లూజన్ అవ్వలేదు. ఇప్పుడు 2003 జనవరి 1వ తారీఖు వివరాలు విస్తారంగా చెప్పుకుంటూ ఆ వేళ నేను మీకు సభను ఉద్దేశించి ఏం చెప్పానో ప్రపంచాన్ని ఉద్దేశించి చెప్పినట్టుగా చక్కగా సేమ్ అలాగే చెప్పాలంటే నా వల్ల అవ్వదు. ఇప్పుడు ఈ జనరేటివ్ మీద తయారు చేయగలం, ఏది ఇలా మ్యూజిక్లు కొట్టేసి అలా సేమ్ కుదరదు. మనం మళ్ళీ మైండ్ కాన్సన్ట్రేషన్ చేస్తే అందులో క్వాలిటీ వస్తుంది. ఆ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవచ్చు. నేను చెప్పేదాకా నిద్రపోక్కర్లేదు. మరి నేనేం చేస్తాను, మళ్ళీ ఇంకా మైండ్ లోతులోకి వెళ్తానన్నమాట. నా చుట్టూ ఎన్ని పెట్టినా నా డ్రెస్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఎందుకు అంటున్నాను? కేంద్ర బిందువుగా మీకు కనపడటం కోసం మీరు పట్టుకోవాలి కదా. మరి మీరు అప్పటికప్పుడు చూస్తే ఎలా పట్టుకుంటారు? మరి అక్కడ పెంచుకుంటూ నన్ను రాష్ట్రపతి భవన్ హాస్పిటల్కి తీసుకుపోమని చెబుతున్నానా? మరి ఇంకా మనుషులు ఎందుకుంటున్నారు మీరు? నన్ను మనిషికి ఎందుకు చూస్తున్నారు మీరు? ముందు మనిషిని రద్దు చేయండి, చెప్పిన మాట వినండి.